ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాదులో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏమంటారు వీళ్ళంతా? అన్ని నార్మలే, అన్ని నార్మల్, ఏమి లేదు. నార్మల్ కొడుకు గట్టిగా ఇంత రాయిలాగా ఉంది కదా, ఇదేందో అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. విన్నారా మరి? పాష్ గారు ఏంది మాట్లాడేది అంటారు కదా కొంతమంది. ఇన్ని హాస్పిటల్ ఎందుకునే పాష్ గారి ద్వారా బాగుపడిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు అంటారు కదా. మరి ఇదే ఇలాంటివి సాక్ష్యాలు. పెద్ద పెద్ద హాస్పిటల్ వేల లక్షల కోట్ల రూపాయలతో కట్టి ఎంతోమందిని వైద్యులని అక్కడ పెట్టి మాకేం తెలవట్లేదు బాబు అని చెప్పేశారు. ఆఖరికి ఈ కడుపు వాపే కాకుండా కాళ్ళు కూడా చూపించండి పైకి, విపరీతమైన లావు వాపండి. ఇంత లావునే అసలు నడతానికి ఎలా నడిచాడు తెలుసా? ఆయన కాళ్ళు ఇట్లా పెట్టి నడిచాడు. విపరీతమైన వాపుతో హాస్పిటల్, యశోద హాస్పిటల్ మెట్లు ఎక్కలేకపోయాను. వాడికి ఎక్కిన తర్వాత అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఏముంది డాక్టర్ గారు అంటే, ఏం లేదు అయ్యా, అంతా నార్మల్ ఉంది, నువ్వు ఖాళీ వాకింగ్ చేయి అంతే సరిపోద్ది అన్నాడు. అంత వాపుతో నేను ఏం వాకింగ్ చేస్తాను? నేను కాళ్ళు నడవటానికి రాలే, కాలు ఇలా కాలు తీసి ఇలా కాలు వేసుకుంటూ వస్తున్నాడు అండి. నడవండి ఒకసారి బ్రదర్, చూపించండి నడిచి, చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామమునకి ఎంత క్లియర్. అమ్మా మొన్న ఏడ్చావుగా, ఇప్పుడు ఏమన్నా చెప్తావా? ఏం చెప్పవా? తగ్గిందా తగ్గలేదు మీ ఆయనకి? తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? ఏమేం బాధలు పడేవాడు? చాలా బాధపడేవాడు. కాళ్ళు నొప్పితోటి బయటికి నడవలేకపోవడం, వాష్రూమ్కి వెళ్ళకపోవడం, ఒకటి చేతులు వాపు, ఒకటి కాళ్ళు వాపు. ఎట్లా? కాళ్ళు వాపు తగ్గింది అనుకున్నవాడికి చేతికి వస్తుండే, చేతి వాపు తగ్గుతున్న వాడికి లెఫ్ట్ రైట్ సైడ్ కాళ్ళు వస్తుండే, లెఫ్ట్ హ్యాండ్ వాడికి రైట్. ఏ పని చేసుకోపోతుంటే ఇంటికాన్నే చాలా బాధపడ్డా, చాలా హాస్పిటల్ తిరిగినా, ఎంతో బాధపడ్డా. ఆఖరికి ఒక అతను సలహా ఇచ్చాడు, ఈ చేతబడి చేసి అతని దగ్గర పోయి, నీ మీద శక్తి ఉంది, అతని దగ్గర పోతే అతనికి ఒక 15,000, మా మిస్సెస్ తెలియకుండా నేనే 15,000 ఇచ్చి ఒక తాయెత్తు కట్టించుకొని వచ్చాను. లాస్ట్కి నా మీద నాకే విరక్తి పెట్టి ఆ తాయెత్తు పీకి తెంపి పక్క పడేసిన. ఇది కూడా కాదని ఇక లాస్ట్కి ఇక దేవుడే దిక్కు అనుకొని లాస్ట్కి మన ఎవరు రపేలు ఇట్లా మా అమ్మ ఫోన్ చేసింది రపేల్కి, ఇట్లా సంగతి అయ్యి అంటే, నీ కొడుకు నాకు అక్కడికి పంపి అమ్మా, నీ కొడుకు పాస్టర్ దగ్గర పోతే హ్యాపీగా నడుస్తాడు, నేను గ్యారెంటీ పాస్టర్ మా భార్య కూడా స్వస్థత పొందింది, నువ్వు కూడా పంపి లూర్ద్రాజు స్వస్థత అవుతాడు అంటే ఇక్కడికి వచ్చాను. నేను వీడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన రోజు నడవలేని పరిస్థితి, చాలా బాధపడ్డాను. ఎన్ని సంవత్సరాలు ఈ బాధ? 10 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. మా ఒక్క రోజు 2 రోజు కాదు, 10 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. అప్పుడు DCM కూడా ఉందంట, నడపలేక. ఆ DCM నడపలేక అప్పులు కూడా చాలా బాధపడ్డాను. అప్పులు అయ్యి భార్య అసలు ఈయన ముఖానికి ఆయన ముఖం నేను వచ్చినప్పుడు చూసినప్పుడు, ఈయన ఎట్లా భార్య భర్త ఏంది వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారేంటి ఎట్లా అనుకున్నా. అంటే అంత తేడా ఉంది ముఖం, వాపుగా, నీరసంగా, అసలు ఏందో లేకున్నాడు. ఈ వారానికి పోయిన వారానికి ఎంతో మార్పు వచ్చింది. చప్పలు కొడదాం మా ప్రభుకి మహిమ. ఆమె అసలు ఇది బల్ల అంటారో ఏదో అంటారో తెలియదు నాకు కూడా, అంత పెద్దగా గట్టిగా రాయిలాగా ఉందండి. ప్రేర్ చేయగానే ఏర్పడింది అది. మరి దాదాపుగా కరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును కాక. హాస్పిటల్లో జాయిన్ అయ్యి కనీసము ఐసీలో 20 రోజులు ఉన్నానమ్మా. ఐసీలో 20 రోజులు చెప్పాలి కదా. ఆ తలలో ఈ బీపీ ఎక్కువైపోయి తలలో ఈ బ్లడ్ క్లాట్ అయిపోయింది. క్లాట్ అయిపోతే ఎమర్జెన్సీగా ESI ద్వారా డక్కన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. డక్కన్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఎమర్జెన్సీలో 15 రోజులు ఉన్నాను. ఐసీలో నేను 15 రోజులు ఉన్నాను, 30 రోజులు ఉన్నాను మొత్తం. అది అయిపోయింది. ఈ కాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. కాళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ అండి. అది ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఇక్కడ మాత్రం గ్యారంటీ వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా. నేను చెప్పిన బాగు చేస్తా, ఏం బాధపడకండి. ఓకే, గాడ్ బ్లెస్.
రండి చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి, సాక్ష్యమును విందాం, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతకాలమైంది వచ్చి? నేను వచ్చి నెల అయింది. నెల రోజులు అయిందమ్మా. ఏం బాధతో వచ్చావు? నాకు ఒళ్ళు మంటలు, ఒళ్ళంతా శాఖ రావటం, దడదడగా భయంగా నేను చచ్చిపోతానని భయంతో అట్ట ఉంటది. ఉండటం ఒళ్ళంతా మంటలు, ఎప్పుడు పడిపోతానో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. చెవులో నొప్పి, 3 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు నయం కాల. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. అయ్యగారు, ఎంతకాలంగా ఉందా బాధ? 3 సంవత్సరాల నుంచి. ఏమైతుంది అసలు? ఒళ్ళంతా శాఖ రావటం, ఒళ్ళంతా కరెంట్ అట్టొచ్చింది నా ఒంట్లోనే. అదొక శక్తి. అలా ఒళ్ళంతా మంటలు రావటం, శాఖ రావటం, ఇంకా నేను అంతంతలేకే పడిపోవటం అలా ఉంటుంది. ఇంకా నేను పెట్టి నా సేదగాక నా భర్త చనిపోయిండు. ఇంకా నా సేదగాక మా ఆడపడిచేడికి వచ్చి వదిన ఇక్కడికి నయం అవుతురా అంటే ఇంక నేను ఎటు బాను, నేను మందిరానికే వస్తానని అనుకున్నా. అనుకుని ఇక్కడికి వచ్చినాక నేను ఇంకా బాగానే స్వస్థ వచ్చింది నాకు. అసలు ఊరు ఎక్కడ మీది? మాచల్ దగ్గర రెండు చింతల. హాస్పిటల్కి వెళ్తావు కదా, అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఇంకా మందులు ఇస్తారు, వేసుకుంటున్నా కానీ ఇంకా తగ్గదు. వేసుకున్నా తగ్గదు. ఏం తగ్గట్లేదా? తగ్గదు. తలంతా మంట వచ్చింది, పండుకోలేను. ఎప్పుడు తెల్లారిద్దా ఏందని టైం చూసుకోవటం, పండుకోవటం. ఏడుకొచ్చిపోయిన కాంచి బాగా నిద్ర పడుతుంది నాకు. దేవునికి చప్పట్లు కొట్టేసుకోవటం చెప్తాను. 3 సంవత్సరాలుగా ఈ ఒళ్ళంతా మంటలు, కరెంట్ షాక్. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీతే ఏమన్నా చెప్తారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మనిషి మాత్రం బాగలేదు. ఒంట్లో బాగుంటలే, చాలా బాధలు ఉన్నాయి. బాధగా ఉంటాం, ఒళ్ళంతా మంటలు రావటం, అంతలేక శాఖ వచ్చినట్టు అలా ఉంటుంటది. నాకే అసలు ఏమైపోతానో నాకే తెలియదు. అట్ట అనిపించింది. పిల్లలకు కూడా నేను చెప్పను, నా గురించి బాధపడతాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడు అని. నేను ఎంతకాలం నేను వాళ్ళకు కూడా చెప్పను. ఇప్పుడు బాగానే ఉంది. పనికి పోతున్నా, 2-3 రోజులు పనికి పోయి ఇక్కడికి వచ్చా డబ్బులు తీసుకొని. మంచిగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడు ఇంకా మొత్తం విడుదల వచ్చేసింది. ఇప్పుడు చూసి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ దేవురమ్మా? మీ దేవురు? ఒకవేళ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, దేవుడు కార్యం చేస్తాడమ్మా. థ్యాంక్ యూ జీసస్. హలో వందనాలు తల్లి, చెప్పండి. ఏ ఊరమ్మా మీది? మాది విజయవాడ, భవానీపురం దగ్గర జ్యోతినగర్ చర్చి, ఆశ్రమం చర్చి ఉంది అక్కడండి. అమ్మా, అయితే హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏం లేదు. మరి ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది హైదరాబాద్నమ్మా. అంటే ప్రోగ్రామ్ ఎవరో చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తా ఉంటామయ్యా. మరి ఎప్పుడు చూసేటప్పుడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనప్పుడు మీరు ఇక్కడికి శనివారం స్వస్థత ప్రార్థనకు రండమ్మా, మీ పరిస్థితులను బట్టి. సరేనా? అది మీ ఇష్టము. మేమేమో ఇదో బలవంతంగా బాగు చేస్తారా అమ్మా అంటున్నా. సరేనా? సరే, స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి, బిడ్డకి సహాయం చేయండి. వేస్తున్నాములు. ఆమేన్. హలో సిస్టర్, మరి మీ కుమార్తె గురించి అమ్మా. హలో, మీ కుమార్తె తల వెంట్రుకలు ఊడిపోతుందని చెప్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా. శనివారం స్వస్థత ప్రార్థనకు తీసుకురండి అమ్మా. ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం చేస్తాడు. ఊడిపోయిన వాళ్ళకి ఎంతోమందికి జుట్లు వస్తున్నాయి. మరి క్యాన్సర్ వలన, లేదంటే రేడియేషన్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొంతమందికి జుట్లు ఊడిపోయిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా మరి తల మంచిగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. ముఖ్యంగా ఇప్పుడు నేను తెలియపరిచేది, ప్రతి శనివారం కూడా
యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ అంటే ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాదు ఎల్బీ నగర్ దగ్గర. ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో. హైదరాబాదులో మీరు ఎక్కడ బస్సు దిగినా ఒకటే బస్సు, ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు అండి, 277, 279. ఈ బస్సుల్లో మీరు ఎక్కినట్లయితే సిటీలో ఎక్కడున్నా సరే ఈ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ చర్చి ముందే దిగుతారు. గమనించండి, ప్రభు మరి చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హలో ప్రైజ్ లార్డ్. అమ్మ నేను అంటాం కాదు, మీరు త్వరగా చెప్తే బాగుంటుంది కదా. ఎంతో నిదానంగా మాట్లాడుతున్నారు ఎందుకు? స్తోత్రం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాళ్ళు బాధలో ఉన్నారో తొలగించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం నాయన. గారికి కాలు నొప్పులు ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, అద్భుతం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ నొప్పులను తొలగించి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి ఫోన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రియ బిడ్డలకు మనవి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చాలా కాల్స్ మా దగ్గర ఇప్పుడు ఆగిపోయినాయి. దయచేసి గమనించండి. ఈ కాల్స్ విషయంలో మీరు మాతో సహకరించండి. మీకు ఎక్కడ అయితే సిగ్నల్ ఉందో అక్కడి నుంచి మాట్లాడండి. మీకు చక్కగా ప్రార్థన జరుగుతుంది. కోపం రెప్పించకండి, ఇసుకించకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో ప్రైజ్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్. కాల్ కట్ అయిపోయింది అమ్మా, మీ కాల్ కలిసింది కట్ అయింది. దయచేసి ఈ మాటలు వినండి. మరి ప్రతి శనివారం దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతున్నాయి. దయచేసి గమనించాలి. హలో 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 అమ్మా ప్రైజులు తల్లి చెప్పమ్మా. అమ్మా చెప్పండి. వందనాలు తల్లి చెప్పండి. మాకు మా మనవరాలు అనితకి మా అయ్యగారికి కొంచెం సైతాన్ల బాధలు జరుగుతున్నాయి అయ్యా. ఎవరికి? చదువుకోని అనిత. సైతానా? సైతాన్ అయ్యా. ఏమంటుంది? ఇంకా చదువుకోని లేదయ్యా. అన్నం తింటల్లా. ఏ ఊరు మీది? మాది కారంపూడి మండలం, చింతపల్లి గ్రామం. ఆ పాప పేరేంటి? అనిత. అనిత ఏం చదువుకుంటుంది మామూలుగా? ఇంజనీరింగ్. ఓకే. శనివారం స్వస్థత సరే ఏదోట్లే కానీ శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అమ్మా తీసుకుని రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకోసం ఒక సాక్ష్యాన్ని చేస్తున్నాను. ఆ పాపదే, ఆ కారంపూడి నుంచి వచ్చిన పాపదే సాక్ష్యం వేయండి దయచేసి. ఆ సాక్ష్యం చూడండి అమ్మా, మీకు దేవుడు కార్యం చేస్తాడు. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. వందనాలు అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఏంటి అంటే? అదేంటమ్మా? రిక్లా? ఓకే ఓకే. ఆపరేషన్ ఎంత వయసు ఉందమ్మా? ఇక్కడికి వచ్చేయండి, మొత్తం పూర్తిగా తగ్గించేస్తాం, సరేనా? మమ్మల్ని రమ్మంటారా మీ ఇంటికి? నా వీలు గురించి మీకెందుకు, మీ బాధల గురించి. నాకు మీ పేరేంటి చెప్పండి. కృప. కృప. మరి నీకు డాక్టర్ చెప్పింది నిజం కాదులే కానీ విజయవాడ కదా? అసలు మీరు
నేను తగ్గిస్తా, సరేనా? ఏం పని చేస్తారు మీ ఆయన? ఏం పని చేస్తారు? టాపిక్ మేస్త్రా? మళ్ళీ చెయ్యమ్మా కృప, మళ్ళీ చెయ్యి, సరేనా? మీరు తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది, A to Z తగ్గిపోతుంది అప్పటికప్పుడే, సరేనా? హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ మీ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు, కట్ చేసేయాలా? వెరీ గుడ్, ఆలే కట్ అయిపోయింది. దేవునికి మహిమ. మరి ఈరోజు చూడు కృపా సిస్టర్ గారు వెన్నుముక్కున్నటువంటి మరి కాళ్ళు కూడా నాడున్నట్టు, ఇది ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది. కృప మీరు వెయిట్ చేయండి, దేవుడి కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెనుకొండ, చెప్పండి. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడే చూసారా, ఎప్పుడైనా చూసారా టీవీ? ఆహా బ్రదర్, వీలుంటే ఒకసారి రండి బ్రదర్, దగ్గరే కదా, ఏమవుతుంది? అవును అవును. ఇబ్రహీంపట్నం కొంచెం ముందుకు రావాలి, హైదరాబాద్లోనే ఉంటుంది గుర్రం కూడా. కాకపోతే మీకు ఇబ్రహీంపట్నం తర్వాత ఇంజాపురం నెక్స్ట్ స్టాప్ మాది. శనివారం స్వస్థత ప్రార్థన శనివారం ఉంటుంది, తీసుకురండి బ్రదర్. ఇంకా టాబ్లెట్లు ఐతులతో పని ఉండదు, దాదాపుగా తగ్గిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అన్నపూర్ణ గారు, చెప్పండి. స్వాట్లు తగ్గిపోద్దమ్మా. శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. ప్రార్థన స్తోత్రం నాయన, నీ బిడ్డలను బట్టి అన్నపూర్ణ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఏ సహాయం కావాలో నువ్వే ఇచ్చి మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అక్కడ సత్యరాజు వచ్చినట్టు అనిపిస్తున్నాడు. వచ్చావా సత్యరాజు? బాగున్నావా? మీ భార్య కూడా వచ్చిందా? ఎంతమంది అని వచ్చారు? మీరిద్దరే వచ్చారా? మీ ఇద్దరేనా? పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు ఇక్కడికే రా, పరుగులు పెట్టు. అసలు ఆయనను ఎన్ని అబ్బాబ్బాబ్బా ఆయన బాధలు ఇక చెప్పలేమండి మనం ఆయన బాధలు. ఈయన బాధలు, కష్టాలు, ఈయన రోగాలు, డాక్టర్లు చెప్పిన అబద్ధాలు ఇక్కడ ఎంత నెరవేర్పు అంటే, ఇప్పుడు ఈయన ఎన్ని లక్షల అప్పులో ఉన్నవయ్యా? అసలు అది ఫస్ట్ అది చెప్పు, ఎన్ని లక్షల అప్పులో ఉన్నావు ఇప్పుడు? ఆవిడ చెప్తుందా? ఎన్ని లక్షల అప్పులో ఉన్నారు ఇప్పుడు మీరు? 30 లక్షలు. 30 లక్షలు. వీళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. వీళ్ళ నాన్న వీళ్ళందరూ ఒకలాగానే ఉన్నారు, ఈ సైజులో ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు ఏ ఊరు అది మీది? గిద్దలూరు కొంగలవీడు ఒక ఊరు. మీ ఇంటికి నేను వచ్చాను కదా, వచ్చారు వీళ్ళు. అప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ రోగం, ఈ కష్టాలు, ఈ రోగాలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? సంవత్సరంన్నర. ఈయన ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? నోటు మాట లేదు. ఇక మనిషి కూడా ఇలా నిలబడి ఉందామా? లేదయ్యా, నిలబడేది లేదు, కింద పడిపోతుంది. ఇక ఈ మనిషికి ఇప్పుడు కండ వచ్చింది కదా, ఈ కండ కూడా లేదు. ఈయన నిజంగా చెప్తాడు, చాలా విశ్వాసుడు. అంటే ఈ బాధలు వచ్చాక విశ్వాసుడువా, అప్పుడే ముందే విశ్వాసుడువా? ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమందికి రోగం వస్తే విశ్వాసులు అవుతారు కదా, అట్లా అనుకున్నా. విశ్వాసుడు ఈయన. ఒక పేర్లు చెప్పకో, ఒక చర్చికి వెళ్ళాడు, దూరం అది. ఒక చర్చికి వెళ్ళాడు. ఎన్ని వారాలు వెళ్ళావు? 9 వారాలు వెళ్ళాను. 9 వారాలు. అసలు ఎన్ని వారాలు వెళ్తాను అనుకున్నావు? 23 వారాలు నేను ఈ చర్చికి వెళ్తా, బతుకుతా అనుకున్నాడు. ఎందుకంటే డాక్టర్లు ఏమని చెప్పారు నీకు? చనిపోతావు. ఎందుకు చనిపోతావు అనుకున్నంటే, ఈయనకి ఆపరేషన్ కూడా చేశారు. చూడండి ఎంత పెద్ద ఆపరేషన్, చూడండి ఇక్కడ కనపడుతుందా? కనపడతా లేదా? కనపడుతుందా అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి.
అంతేనా? ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ అంటే నువ్వు ఇలా వంగిపోయాడు. ఎట్లా ఉన్నావు చెప్పు? ఇక్కడికి రాకముందు ఎట్లా వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు? అది అట్లానే మాట లేదు. అన్నం తినేవాడువా? అన్నం తినలేదు. పిల్లలు ఎంతమంది నీకు? 5 మంది. 5 మంది పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళకే. ఈయన ఇట్లా వంగిపోయి ఈ బాధ భరించలేకపోయాడు. అంటే ఇక్కడ ఆపరేషన్ జరిగింది, వంగిపోయాడు మొత్తం. ఎంత వంగిపోయో చూపించోసారి మళ్ళీ ఇక అట్లనే ఉండేవాడు అంట. గుంజుడు 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 గుంజుడు, తిండి లేదో. ఇక ఇంట్లో అయితే ఎలా కూర్చునేవాడు చూపించమ్మా. ఇంట్లో ఎలా కూర్చునేవాడివి? కూర్చునేది లేదా? నిలబడుడా? పడుకుంటామే ఏమా? ఇక తలకాయ ఇలా పెట్టి బాధ బాధ బాధ. ఎన్ని సంవత్సరాలు పడ్డావా బాధ? 1 సంవత్సరంన్నర బాధ. హల్లెలూయా. ఇక్కడ ఎంతసేపులో తగ్గిపోయింది సత్యరాజు? సెకండ్ అయ్యా. చప్పట్లు కొట్టండి ఇలాగా. వేరే చర్చిలకు మించి నేను చెప్తాను, 23 వారాలు వెళ్దాం అనుకున్న ఆయన పెద్ద పాస్ గారులే, ఇక అది వేరే సంగతే. 23 వెళ్దాం అనుకుని 9 వెళ్ళినా కూడా ఏమనిపించింది లాస్ట్కి? స్వస్థత లేదయ్యా. స్వస్థత నీకేమనిపించింది? నిజం చెప్పేసి. స్వస్థత లేదంటే ఎక్కడెక్కడ తిరిగావు? హాస్పిటల్కి తిరిగాము, మందిరాలకు తిరిగాము, ప్రార్థనలు చేశాము, ఎక్కడ కూడా స్వస్థత రాలే. ఇక్కడికి వచ్చినాకే స్వస్థత జరిగింది. అసలు ఇక్కడ నేను వీళ్ళకి అందరూ ప్రార్థన చేస్తే అక్కడ పెట్టుకుని గిలగిలగిల్లా ఆడుతున్నాడు. అప్పుడు ఏమనిపించింది మీకు అసలు? ఇక్కడే చనిపోతా అనుకున్నా. గిలగిల కొట్టుకున్నాడు, లేదు. ఈ వాళ్ళకి అర్థమైపోయింది. నీకేమనిపించింది అమ్మా అప్పుడు? నాకు ఇంకా చాలా మన ఆయన చచ్చిపోయినట్టున్నాడు, చాలా భయం వేసింది అయ్యా, నాకు ఏడుపు వచ్చేసి. నేను కూడా వెళ్ళలేదు. నేను ఇలా తాకి నీళ్ళు తీసుకెళ్ళి చల్లు అన్నా. వాటర్ చల్లారయ్యా. ఈ చల్లగానే వాళ్ళు వేసి కూర్చుని కాలు మీద కాలు వేసుకున్నాడు. అందరూ అంటారు ఇదేంటి పాస్టర్ గారు ఇక్కడ కాలు మీద ఒక్క నిమిషం కూడా కాలేదు. మీరు కూడా రాలేదు. అక్కడ నీళ్ళు చేతి పెట్టాను, ఎలుకొట్ట ఆయన మీద అన్నాం. నీళ్ళు కొట్టగానే అక్కడికి వెళ్ళి కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఎట్లా కూర్చున్నాడు. ఇక ఆయన పేరు సత్యరాజు. హల్లెలూయా. ఎన్ని కేజీలు ఉన్నావు మనిషివి నువ్వు అప్పుడు? 90 కేజీలు ఉన్నాయా. ఈ మాట లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ మాట లేదు. గాలి అసలు గర్జలు ఆడిపోయి అక్కడే పడుకుని పోవటం, కింద పడుకుని పోతాం అంటాడు అంతే. మాట వాళ్ళ నాన్న అమ్మ అందరూ ఏడుతున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఏడుతున్నారు. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ ఇల్లు అంతా కడుక్కుని కొత్త బట్టలు వేసుకుని ఒక క్రిస్మస్ పండుగ కంటే ఆనందంగా వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అసలే ఇక ఈ బాధలు ఈ పోట్లు అయితే ఎంతసేపులో తగ్గిపోతే నేను ఫోన్ చేస్తాను మామూలుగా మాట్లాడుతున్నా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. అది ఆయన లైవ్ వదలడు. ఇక అన్ని ఇక టీవీ ముందు ఉండి అయ్యగారు ఇక్కడ ఏం చేస్తున్నాడో అక్కడ చూస్తూనే ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఒకటే సాక్ష్యం ఇచ్చాడు. ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అది చెప్పాడు. ఇక హైదరాబాదే కాదు, ఎక్కడెక్కడ మందులు వాడారయ్యా? మేము మియాపురము, మళ్ళా అది కర్ణాటక. ఇక ఎవరు చెబితే వాళ్ళ మాట వింటాం, అక్కడికి వెళ్తాం. అన్నం ఇంత అన్నం పల్లెములు పెట్టుకొని పసురు దగ్గర పెట్టుకునేవాడు, అన్నం నోట్లో పెట్టుకొని పసురు తాగేవాడు. మైక్ ఇంకో విషయం చెప్తాను, నేను వినండి బాగా. ఇప్పుడు మీ ఊరి వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? మీ వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? ఇప్పుడు నిన్ను చూసి మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారే. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరణమే ఆయనకి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రోజున నీళ్ళేమన్నా తాగేవాడువా? అన్నం లేదయ్యా. అన్నం లేదు. మరి కొంచెమన్నా ఏదైనా వేసుకోవాలి కదా కడుపులోకి. ఏం తింటావు అప్పుడు? వాటర్. కళ్ళు కూడా లివర్ పాడైపోయింది కదా, ఈ కళ్ళు కూడా పచ్చగా వచ్చేసినాయి అండి. ఇవన్నీ నేను తగ్గించేస్తాను బాబు, ఏం బాధపడుకో అని చెప్పినానండి. ఒకటే మాట, కొంచెం లావ్ అయినావు. అదే అప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు? ఫస్ట్లో 90 కేజీలు ఉన్నాయా. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ముందు ఎన్ని కేజీలు ఉన్నావు తెలుసా? చూడలేదు కానీ ఫుడ్లోకి వెళ్ళిపోయావు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయన అందరికీ ఇలా నాన్నగారు అమ్మగారు వీళ్ళంతా చెప్తున్నారు అసలు ఆయన బ్రతుకుతాడు. 1% కూడా లేదయ్యా. అర్థమైందా? బ్రతుకుతాడనే నమ్మకం ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతావు, వెళ్ళిపో. అక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడ వెళ్ళావు? అక్కడ అయ్యా హైదరాబాదు, నరసరాపేట, గుంటూరు, కర్నూలు అంతలకి తిరిగానయ్యా. బా నిజంగా నేనే నా గురించి చెప్పు. ఏంటి మీ గురించి అయ్యా?
నా గురించి చెప్పు నువ్వు. మిమ్మల్ని చూశాక ఇక్కడికి వచ్చినాక నేను బ్రతుకుతాను, నా- నేను బ్రతికాను, బ్రతికేస్తావు. బ్రతికేసి అది చప్పట్లు కొట్టాలి. నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు గుర్రంగూడకు వచ్చినా, ఒకరోజు మీరు ఎవరో తెలియకుండా కానుక వేసినా, లేకుంటే మాతో ప్రార్థన చేసుకున్నా, నేను అప్పుడే మీ పేరుతో సహా చెప్పేస్తాను. ఎందుకో తెలుసు, అది నాకు దేవుడు నా ఆత్మలో ఉన్నాడు కనుక మీకు ఆ మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. దేవుని సేవకుడిగా ఇంత జనాన్ని గుర్తుపెట్టుకు ఎవడ తరం కాదు, కానీ నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. అలాగే అంత పెద్ద వరం కూడా ఇచ్చాడు దేవుడు. మీరు ఇక్కడికి రానక్కర్లే, ఫోన్లో కూడా ఇలా ప్రార్థన చేస్తే, టీవీలో కూడా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. నా పేరు విష్ణు అండి, మాది ఇక్కడ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఉన్నా కూడా రండి, ఇక్కడ హాస్పిటల్లో జరిగింది, ఇక్కడ జరుగుతుంది, చూద్దాం. దేవుడు ఈ బిడ్డలకి మేలు జరిగించుడు కాక. దయచేసి నోటి క్యాన్సర్ ఉండని, మెడకాయలో క్యాన్సర్, తలకాయలో క్యాన్సర్ ఉండి, బ్లడ్ క్యాన్సర్ ఉండని, బోన్ క్యాన్సర్ నామలో అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ వారాలు తెప్పించుకోను, ఒకసారి వచ్చేలా విడుదల పొందాలా. హలో, వందనాలు తల్లి, చెప్పండి. తల్లో నేనుందయ్యా, గోడలకి తల్లో. అయ్యో ఏం తినడానికి కూడా లేదు. అమ్మ, ఇక్కడికి రామ్మ, శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రామ్మ, విడుదల వస్తుంది. ప్రభా, ప్రీతల్లి గారి తలలో నీరంతా తగ్గిపోను కాక అద్భుతం చేయండి. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మాయి, నేను అన్నది నువ్వంటే ఎట్లాగా? మేమన్నా టీవీలో చూస్తున్నావా, మామూలుగా మాట్లాడుకుంటున్నామా? చెప్పండి త్వరగా. అదే బాబుకి కొంచెం మాట తప్పులు వస్తున్నాయి, బూతులు ఆడుతున్నా మంచి మాట్లాడట్లేదు. బాగా ఆడతాడు, మా బూతులు అయితే ఆడతాడు కానీ మాట్లాడు. మరి ఆ బూతుల్లో ఏదైనా భాష ఉందేమో వాడికి, చూసుకోండి శుభ్రంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను గన్నవరం దగ్గర. అమ్మా, ఎంత వయసు ఉంది బాబుకమ్మా? 20 సంవత్సరాలు. ఇప్పుడు కూడా బూతులు అయితే వస్తాయి కానీ వేరే మాటలు రావా? మరి ఇంక బాధ ఏంటమ్మా? స్తోత్రం నాయనా. ప్రియ తల్లి, బూతులైతే చక్కగా మాట్లాడుతున్నాడంట, మరి మిగతా మాటలు రావట్లేదు, వాడికి సహాయం చేయండి. మిగతా మాటలు కూడా మంచిగా రావాలి యేసునామములో. ఆమేన్. హలో, అది విచిత్రంగా ఉంది, అన్ని బూతులు కరెక్ట్గా వస్తాయండి కదా. బాబిల్ లాంటి బిడ్డకి మేలు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి గమనించండి, ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు. నోటి క్యాన్సర్లు అయితే అంతులేవండి, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటివి యేసు నామములో మొత్తం తగ్గిపోతున్నాయి. క్యాన్సర్లు, హెచ్ఐవీలు, పక్షవాతములు, మరి కళ్ళు కనపడకపోవటం, లేకపోతే ఇవి అసలు వైద్యానికి అందనటువంటివి, రిపోర్ట్లకు తెలవనివి ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి విడుదల కలిగిస్తున్నాడు. ఆమేన్. హలో, కనుక మీరు శనివారం స్వస్థత ప్రార్థన రండి. అలాగే మాతో కలిసి దేవుని పని చేయడానికి ఎవరైనా ఇష్టపడితే రండి, మీకు మంచి సాలరీ కూడా ఇస్తాను. మంచిగా డిగ్రీ చదువుకునే బిడ్డలైతే ఇంకా బాగుంటుంది. మరి సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కెమెరాలు తీసి నడిపేవాళ్ళు అండి, మరి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు మాట్లాడేవాళ్ళు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు, దేవుని పనికి ఎంతో జనం అవసరం. మీరు ఏమి పని చేయాలని ఆశ ఉన్నారో ఇక్కడికి రండి, మీకు మంచి మేలు జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
దయచేసి సేవ చేద్దామంటే సేవకులు కూడా అవకాశం ఉంది. ఫ్రీగా వద్దండి డబ్బులు, సేవకులు కూడా పైసలు ఇస్తాం. ఎంతోమంది సేవకులైనా సేవ చేయాలని ఆశ ఉన్న వాళ్ళు రండి, భార్యతో రండి. మీకు రూములు కావాలంటే రూములు కూడా ఏర్పాటు చేస్తాము. సేవ కొరకు రావాలని ఆశ కలిగిన వాళ్ళు ఏళ్ళో వాళ్ళ లేదండి, ఎంత జనమైనా. ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిగా ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్. తల్లి చెప్పమ్మా. అది ఏదైనా ఉంటే కదమ్మా చెప్తాను. నాకేమన్నా కలర్ రాదు కదా, ఇప్పుడు మీకేం బాగోలేదో అదే చెప్పాలి కదా. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారికి ఉన్న ఆయాసం ఏదైతే ఉందో ప్రార్థిస్తున్న అద్భుతాన్ని చేయండి. దయచేసి గమనించండి, చక్కగా చెప్పండి. మీకు మంచి దేవుడిని ఇచ్చాడు, దేవుడిచ్చిన వరం నేను మీకు ఏ కష్టమన్నా నిమిషంలో సెకండ్స్లో తగ్గిస్తున్నాను కదా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. బ్రదర్ చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. ఎప్పటి నుంచి అట్లా వచ్చింది బ్రదర్ మీకు? 2 years అయిందండి. మీ పని మీరు చేసుకుంటారా, ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా, ఎవరైనా చెయ్యాలా? నేనే చేసుకుంటాను. మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో, చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? ఓకే. ఎక్కడి నుంచి? అచ్చా అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను. మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా. సరే చూద్దాం బ్రదర్, ఓకేనా? కృప చోడవారం, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆన్సర్ లేదు. తల్లి ఎక్కడున్నావు? కృప పరిగెత్తుకొచ్చేలా చప్పులు కొట్టండి. మీరు పేరేంటి? మీ పేరేనా? మీ ప్రాబ్లం ఏంటి? ఆపరేషన్ చేయాలన్నా ఆమె నడుము నొప్పితో ఈ ఎదురు బాధపడుతున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. దయచేసి అలాంటిది జరిగితే చాలా ప్రాబ్లం కూడా ఉంది. చప్పట్లు కొట్టండి, లేచి నిలబడండి. లేగు బాబు లేగు, పరుగులు పెట్టే. ఇక ఎవరు వచ్చారు? మైకి వాడికి పరిగెట్టు, ఉరికయ్యా. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. బాబు ఇప్పుడు నీకు వంగో చప్పలు కొట్టాడు. అలాగ మీ ఆయన లేస్తాడా? లేదండి, అసలు అన్నం తింటా కూడా కష్టం అయిపోయేదండి. ఉంచుంది లేకవా పైకి.
పరుగులెట్టు 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 పరుగులెట్టు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా బాబు ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తావు? టై పనికి వెళ్తాను అయ్యారు. టాపీ పని. ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు అయ్యారు. ఇప్పుడు నీకు నడుము తగ్గిపోయిందా ఉందా? తగ్గిపోయింది అయ్యారు. ఏమైనా కొంచెం ఉందా? లేదా అయ్యారు. చెప్పు మీ అయినాడు. అడుగు చూడు నొప్పి ఏమైనా ఉందా లేదు లేదా అయ్యారు. కూర్చొని లేక పైకి 12 సంవత్సరాలండి అసలు కూర్చోలేకపోతున్నాడు ఉంచోలేకపోతున్నాడు. నా ఆపరేషన్ పడుతుంది అన్నారు. నరాలు అవి ఒత్తుకుపోయినాయి. ఇవన్నీ అవన్నీ ఇక్కడి నుంచి వేస్తున్నామలో ఆమె 12 సంవత్సరాలు ఈయన పని చేసి భార్యని పిల్లల్ని పోషించాలి, అంతేనమ్మా? మైకులు మాట్లాడు. అవునండి, పిల్లలు చూస్తే 12 సంవత్సరాలుగా. మరి ఈ బాధ అంటే ఏ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తల్లి మీరు? రాజమండ్రి వెళ్ళామండి, తగ్గలేదండి. మీరు అసలు ఊరేది? సోడారం అండి. సోడారం అటు రాజమండ్రి దగ్గర. రాజమండ్రి దగ్గర అండి. రాజమండ్రి ఏలూరు కూడా వాడే గారు. ఆమేన్ పరిశుద్ధులార్డ్. ఆమేన్. వెళ్ళిపో. ఆమేన్. వెళ్ళిపో. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు నువ్వురా పెద్దయినా, నువ్వు మంచి విశ్వాసుడివి. ఆమెన్. ఈ బాబు మీ బాబేనా, మీ అబ్బాయినా? మైక్లో మాట్లాడు. మా కొడుకు పిడుసు బాగుండే ఎడబడతానే వాడిపో బాగా ఇంటికి వచ్చే వారికి మస్తు తిరిగినా తక్కువ లేదు. ఎన్ని రాజ్యాలు తిరిగినా తక్కువ, హాస్పిటల్ తిరిగినా తక్కువ లేదు. ఇక్కడికి వచ్చే వారికి మంచిగా బాగా ప్రార్థన చేసేవారికి మంచిగా. అప్పుడు మందులు వేసినావా? అప్పుడు టాబ్లెట్ ఎక్కడ పొద్దున 2, సాయంత్రం 2 కూడా వాడిపోవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వారికి ఇప్పుడు వీళ్ళు ఏం పని చేసుకుంటారు చెప్పు? మీ పని ఏంటి? గాడిద పాలు అమ్ముకుంటాం. గాడిద పాలు అమ్ముకుంటారు. ఇంకా చెత్తకాయతలు అంటున్నావుగా, చెత్తలు చెత్త ఏరుకుంటారు, గాడిద పాలు అమ్ముకుంటారు. సార్ ఇక్కడే ఉంటారు. ఇది ఎక్కడది? మన ఇది కుంట్లూరు కన్నాం సార్. కుంట్లూరా? కుంట్లూరు. ఇప్పుడు ఈ బాబు వయసు ఎంతనైనా? 17 సంవత్సరాలు ఉంటుంది సార్. ఈ పిల్లోడికి సార్ 17 ఉంటాయా? 17 ఉంటుంది సార్. 17 నుంచి తిరుగుతున్నా సార్. ఎక్కడ ఏమైనా చదువుకుంటున్నాడు? 2 తరగతి చదువుకున్నాడు, పడిపోడు. నేను
ఫిట్స్ వలన చదువులో కూడా ఫెయిల్ అయిపోయాడు. పట్టుకుంటలేదు సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని నీకు? అక్కడ నిజామాబాద్ మా కులపోడు చూసి అక్కడ ఓ చిన్నయ్య నీకు నువ్వు అక్కడ తిరుగుతూ కూడా నీకు తెలియదు అంటే నాకు తెలియదు కొడుకు అన్న అంటే నువ్వు వాడికి ఓ సార్ మంచి చెప్తాడు, నీ కొడుకుని చెప్తాడు, నీ భార్యకి కూడా చెప్తాడు అని చెప్పన్నాడు. మీ భార్యకి కూడా ఏమైనా అయిందా? మా భార్య కూడా బాగా ఏడబడతానే తలకా బాగా బొడుసుడు అయ్యింది, బాగా మన గుద్దుకుడు బాగా బెడ్. ఆవిడకి ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? నిజమే చెప్పు, తగ్గిందా తగ్గలేదా? తగ్గిందయ్యా, చాలా తగ్గింది. నాకు మంటలు ఇవన్నీ, కడుపులో నొప్పుడు, రక్తం బెడ్ అవుడు, మోసంచులు బాగా అవుడు, తలకాయ మొత్తం మన మంటలు పొట్లు ఒడిసి పురుగుల్లాక మొత్తం పై అంతా తిరుగుడు. ఇప్పుడు తక్కువ అయింది నాకు. మంచి అంటే ఓవర్ బ్లీడింగ్ అంట, తర్వాత మోక్షంలో ప్రాబ్లం అంట, నిద్ర అంట. నిద్ర పట్టదయ్యా, నిద్ర పట్టది. తెల్లందాక పొర్రాలి నా కొడుకు. నేను చెడ్డ కళలు అన్నీ నీకు. నాకు తెల్లందాక నిద్ర పట్టదు. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? నాకయ్యా 4 బిడ్డలు, 3 కొడుకులు. ఈడెన్నోడు? చిన్న ఆయన. అందరికంటే ఇది వయసు ఎంత ఉంది మీ ఆయన చెప్తున్నాడు? ఆయనకన్నా చిన్నోళ్ళే, పెద్దోళ్ళు 5. మా కొడుకు చిన్నగా అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫిట్స్ వ్యాధి డాక్టర్లు ఏం చెప్పారు? ఫిట్స్ వ్యాధి మీ అబ్బాయి ఫిట్స్ వ్యాధి డాక్టర్లు ఏం చెప్పారు? పిరుసువాదయ్య అక్కడ అప్పుడు బంజర్కాలు ఉందంట. ఇక్కడ మేము సిద్దిపట్ల చూపిస్తే ఆ సార్ అన్నాడుగా బంజర్కాలకు తీసుకుపో, తలకాయ ఆపరేషన్ తీస్తారు అని చెప్పిండు. డబ్బులు తీసుకొని బంజర్కాలకు వస్తే ఆపరేషన్ తీయలేదు. చిన్న వయసున్నాడు, రక్తం లేదు అని చెప్పి పంపించిండు. మళ్ళీ పంపిస్తే దేవుని చిత్తమే అని అట్లనే దేవునికి ప్రార్థన చేసుకుంటా హాస్పిటల్ కానింగులు తీసుకుంటా కరిమార్ల, సిద్దిపట్ల, హైదరాబాద్, హనుమకొండల మొత్తం చూపెట్టినాం కూడా వాది తక్కువ అయ్యి కాలే. తక్కువ కావట్లే. వాడికి 17 సంవత్సరాలు ఉంటే నేనైతే నమ్మలేదు, కానీ ఇద్దరు చెప్తున్నారు వీడికంటే చిన్నోళ్ళు ఇంకా అదే వీడితోటి వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయారు అని. అందుని బట్టి కూడా చెప్పాలి, వాళ్ళకి చదువు లేదు, గాడిద పాలు అమ్ముతారంట. అయితే ఇప్పుడు 3 వారాల క్రితంగా వచ్చారు, ఇది 4వ వారం అనుకుంటా. మీరు ఎందుకు వస్తున్నారు ఇన్నిసార్లు? ఎందుకు మంచిగా అనిపించింది కాబట్టి వస్తున్నాం సార్. అంటే ప్రార్థనకు రావాలని వస్తున్నారు? ప్రార్థనకు వస్తున్నాం సార్. మాకు మంచిగా అనిపిస్తుంది, వస్తున్నాం. పూర్తిగా తగ్గిపోయింది అని బిడ్డకి ఇంకేమన్నా తేడా ఏమన్నా ఉందా? సార్ ఇప్పుడు చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. చూడండి ఫిట్స్ వ్యాధి నేనైతే చేతితో కూడా ముట్టుకోలేదండి. ముట్టుకోలేదు సార్. ఒరే నీకు మాటలు వస్తాయా? ఇప్పుడు మాట్లాడుతాం సార్. ఆడు అంతకుముందు మాట్లాడేది కదా. ఊకి అటే మోయి ఊకి కూర్చును సార్. ఎవడతానే ఏంటి ఎడబడతానే కూర్చును సార్. ఎక్కడ పడతా సౌండ్ తగ్గించండి బాక్సులో. ఇప్పుడు వీడికి వచ్చిన కాంచి మంచిగా మాట్లాడతాడు. వెనక్కుండు. ఏంట్రా నీ పేరేంటి? సమేలు. ఇప్పుడు నీకు మాట్లాడుతున్నావా? ఏం అంతకుముందు మాట్లాడేవాడు కదా, అప్పుడు మాట్లాడేవాడు కదా ఇక్కడికి రాకముందు. మాటలు వస్తాయా రావురా? వస్తాయా? ఇప్పుడు మంచిగా ఉందా? గోళీ మింగుతున్నావా? గోళీలు అక్కడేమన్నా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారు కదా, సూదులు కట్టేస్తారా నీకు? నీకు ఇక్కడికి వచ్చినందుకు మంచిగా అయ్యావా? ఎట్లాగా? ఎక్కడికి వచ్చినందుకు? వచ్చినందుక బాగున్నావా? అప్పుడేమైందమ్మా నీకు? అప్పుడు మీద వచ్చారు ఫిట్సా? తెలుసా నీకు? ఓకే, ఇక్కడ నుంచో. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ బిడ్డని ముట్టి స్వస్థపరచును గాక. చర్చికి వెళ్తారా మీరు? చర్చికి వెళ్తావా? మంచిగా ప్రభుని నమ్ముకో. ఇక ఏం ప్రాబ్లం లేదమ్మా, ఇక ఇప్పటికీ డిస్టర్బ్ రాదులే. ఒక నిమిషం అట్లా ఉండు. ఆకలి అవుతుంది అసలు నీకు? కాదు కదా. ఆకలి ఒకటి కూడా ప్రార్థన చేస్తా. ఆకలి అవుతుంది వీడికి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చేసుకుంటారా? ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా? ఎవరైనా చెయ్యాలా? మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా ఈ సహోదరుడికి విడుదల కలిగించండి. ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు?
నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్ లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? ఓకే. ఎక్కడ నుంచి? అచ్చా అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను. మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా. సరే చూద్దాం బ్రదర్. ఓకేనా? దయచేసి గమనించండి. పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళు రండి. ఖచ్చితంగా కొంతమంది తాగిన మనుషులు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా తాగటం మానరు. అలాంటి బిడ్డలు విడుదల పొందుతున్నారు. కొంతమందికి ఫిట్స్ వస్తుంది. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టాబ్లెట్లు వేయాలి. వద్దండి, ఇక్కడికి రండి ప్లీజ్ అండి. క్యాన్సర్లు అయితే ఎటువంటి క్యాన్సర్ అయినా యేసునామములో తగ్గిపోతుంది. రండి, దేవుడు కార్యం చేస్తాడు. మా ప్రార్థన దేవుడు విని మీకు మేలు చేస్తాడు. హలో ప్రైజ్ లార్డమ్మా. స్తోత్రం నాయనా. తలలో పెయిన్ వస్తుందంటే అద్భుతం చేసి మీరు స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా మరి బాగా బలహీనులై ఉంటే రండి, విడుదల పొందుదరి అని ప్రభు నామంలో. మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో ఈరోజు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు, మరి నిజంగా ఊహకు అందనటువంటి క్రియలు దేవుడు చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగాక. దయచేసి లైవ్ చూస్తున్న ప్రియబిడ్డలందరికీ చాలా సంతోషకరమైన మాట. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి యేసు ఆశ్రీపురం గుర్రం కూడా హైదరాబాద్లో మీకు కూడా మీరు కాల్ చేయొచ్చు. దయచేసి రండి. హలో హలో ప్రైజ్ లార్డమ్మా. చెప్పండి అమ్మా. పిల్లగాళ్ళు బాగుపడుతున్నాయి. ఏదో నా పక్క నుంచి నేను పోయినట్టు అవుతా ఉన్నాయి. స్తోత్రం నాయనా. తల్లి గారు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ మియాపూర్ పక్కన అదేదో ఉంటుంది దాన్ని. ఎప్పటి నుంచి ఒంటరిదానివా? కుక్కరపల్లి దాటినాక హైదరాబాద్. అది తెలుసులే. మీరు శనివారం గట్ట వస్తే రండి. స్తోత్రం తండ్రి. శనివారం వస్తాము. ఎక్కడికి రావాలా? ఇక్కడ హౌసింగ్ బోర్డు మాది. అదే నీ అడ్రస్ చెప్తున్నా. మా అడ్రస్ ఎంటలేదు, నీకు ఏం చెప్పాలా? ప్రభువా నీ స్తోత్రాలు. ఈ బిడ్డని సైతాన్లు వచ్చి శోధిస్తున్నాయంటే అద్భుతం చేయండి, విడిపించండి చేస్తున్నాములా. ఆమె ఆ జనాలు వెళ్ళిపోతున్నారు అనుకుని కొంతమంది చెడుగా అనుకుంటారు. అట్లా తగ్గపోయినా ఇక్కడ తగ్గితే పాస్టల్ దగ్గరికి వెళ్ళినా తగ్గనవే, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనవే. ఆఖరికి మరి కొన్ని ఆయుర్వేదాలు కనుక రండి అంతే. హలో స్తోత్రం ప్రియ తల్లిని గారిని బట్టి ప్రార్థన అవుతుంది. మెత్తగా అవటానికి సహాయం చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డయ్యా. బాగున్నాను. మీరెవరు? మాది ఖమ్మం దగ్గర అండి. టీపీలో వస్తుంటే ఒక గడ్డాలుగా ఉంటుంది పక్కన. ఇప్పుడు టీవీలో చూసి ఫోన్ నెంబర్ వేసుకున్నాను. గడ్డ ఉంది ఒక. ఎప్పుడు
బిడ్డలను పట్టుకుని రండి, తీసుకురండి. దేవుడు కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. ఏ శోధనలు ఉన్నా తొలగిపోతాయి. మరి అది దురాత్మలైనా ఇంకా ఏదైనా సరే యేసు నామములో తొలగిపోతాయి. కనుక రండి, విడుదల పొందండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన మరి ప్రతి శనివారం జరుగుతుంది. రండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. పావని అండి, క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు కీమో పెట్టడానికని వరంగల్ తీసుకెళ్లారు. అమ్మా ఏం అవసరం లేదమ్మా, టీవీ చూస్తున్నారు కదా, రావచ్చు కదా తీసుకుని. ఎందుకమ్మా ఇంత వాళ్ళు చెప్తున్నారు? సరేనా? మీరు హైదరాబాద్లో ఎక్కడ దిగినా గుర్రంగూడ అని చెప్తే మెయిన్ రోడ్లో ఒకటే బస్సు ఉంటుంది, 279 కానీ 277 కానీ. ఆ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, మన చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరిని అడగక్కర్లేదు. ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి, రాసుకోండి, అడిగితే చెప్తారు. ఇక అంతే. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఎవరిని అడిగేదేం లేదు. హైదరాబాద్లో ఎక్కడ దిగినా యూలివాన్ నుంచి ఉన్నది, తర్వాత కోటి నుంచి ఉన్నది, జేబీఎస్ నుంచి ఉన్నాయి. ఒకటే బస్సు 277 కానీ 279 గుర్రం కూడా అనండి అంతే. హైదరాబాద్లో ఎక్కడ ఏసుప్రభు గుర్రం కూడా అంటే హైదరాబాద్ అందరికీ తెలుసుగా లేదు. ఎందుకంటే శనివారం ఎంతో జనం హైదరాబాద్ సిటీకి, హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా వస్తారు. కనుక డైరెక్ట్గా వస్తారు. లేదు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ గుర్రంగూడ అంటే చాలు, మన లొకేషన్లో వచ్చేస్తుంది. మరి ఆ యొక్క దేవుని కృప, అది దేవుని కృప. ప్రైజ్ లార్డ్. క్యాన్సర్లతోటి అలాగే రకరకాల వ్యాధులు, దురాత్మలు, చేతబడులతో బాధపడుతున్నకి ఇది మంచి అవకాశం. వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. మీరు ఆ ఒక్క మాటే కదా, నా మాటే మీ మాటగా చెప్పండి. చనిపోయే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే బతుకుతారు, వెళ్ళండి అని చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. స్తోత్రం నాయన. అమృతరావు గారికి ఉన్న బలహీనతలు తొలగించండి, పరిపూర్ణమైన విడుదల స్వస్థతనివ్వండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. కాళ్ళు చేయి పనిచేయటం లేదు, మాట రావటం లేదు, అన్నీ మంచం మీదనే విజయవాడ వచ్చాము. అప్పటి నుండి మార్పు వచ్చింది. కొంచెం మాట వచ్చి కూర్చుంటుంది. ఎవరు? చంద్రకుమారి, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా. ఏది మనిషి లేచి నిలబడమాను. మీరు విజయవాడ తీసుకొచ్చారా? ఏ ఊరి మీద అసలు? మాది చిలకలూరిపేట సార్. ఎప్పుడు వచ్చారు విజయవాడ? 3వ తారీఖు తీసుకొచ్చాము. ఈ పోయిన నెలేనా? బ్రెయిన్ స్ట్రోక్ ఆవిడకి, కాళ్ళు చేయి పడిపోయింది సార్. అన్ని మంచంలో నేనే చూసేది. అది మాట రావటం లేదా? లేదు, మాట కాలు రెండు లేవు. మాట పడిపోయిందా? అన్ని మంచం మీద విజయవాడ వచ్చాం నుండి మార్పు వచ్చింది. విజయవాడ వచ్చాక ఏం మార్పు వచ్చింది? మాట కొంచెం చిన్నగా మాట్లాడటం, అన్ని గుర్తుపట్టడం. పెళ్ళి అయింది అమ్మాయికి? భర్త వదిలేశాడు సార్, ఇట్లా వచ్చిందని. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన కావాలా? ఏడగో. చంద్రకళ, చంద్రకుమారియా? ఆగు. ఏం పేరు? పేరు చెప్పు. పేరు చెప్పు. బ్రెయిన్ స్ట్రోక్ ఏం లేదు. బ్రెయిన్ స్ట్రోక్ ఏమి లేదు ఆవిడకి. కాలు చేయి పడిపోయింది, కరెక్టే. మాట రావటం లేదు. మాట ఇస్తాను, నేను మాట రప్పిస్తాను. అన్ని మంచం మీదనే విజయవాడ వచ్చాము. అప్పటి నుండి కొంచెం మాట వచ్చి కూర్చుంటుందా? అంతమంది కూర్చోలేదా? ఒక చప్పట్లు కొట్టండి. కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదండి. చప్పట్లు కొట్టండి. ఆ మాటలకు చప్పట్లు కొట్టాలి. హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఫిట్స్ దాని తలకాయ ఏదైనా కానీ వెళ్ళని అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సాక్షి ఉంది. మా దగ్గర ముస్లిమ్స్ అబ్బాయి ఇట్లా పెరాలజీ వచ్చి చేసి ఇంటర్గేటర్ మ్యాన్ ఉంటే, ఆ బాబు మీ పేరాయిలు తీసుకొని ఇచ్చి ఆ నీళ్లు నోట్లో పోసాను. అబ్బాయి ఇంటికి తీసుకొచ్చారు. రేపు 1వ తారీఖు విజయవాడ వస్తారు. చప్పట్లు కొట్టండి. ఇవి మీ కూతురా? మీ కూతురా? నా కూతురు సార్. ఎంతమంది కూతుర్లు? నాకు 3 కూతురు సార్.
ముగ్గురు కూతుర్లు. ముగ్గురు కూతుళ్ళు. ఒక అమ్మాయి విజయవాడలో ఉంటా సూసైడ్ చేసుకుని చనిపోయింది. 2 అమ్మాయి, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈమె పెద్దదే. చిన్న అమ్మాయి గుంటూరులో ఇచ్చాం. ఓకే. కూతుర్లు. భర్త ఉన్నారా మీకు? లేరు సార్, 15 సంవత్సరాలు. ఇప్పుడు మీరే ఇవన్నీ బాధలు పడుతున్నారా? నేను మళ్ళీ మాట్లాడతా. మీ కూతురిని మంచిగా నడిపించాలంటారా? నడిపించాలి, మాట రావాలి. పిల్లలు ఉన్నారు ఇవిడికి? ఒక పాప ఉంది, పెళ్ళి వెళ్ళిపోయింది. అమ్మాయి పట్టించుకోదు. చంద్రకళ ఇన్ని తిప్పలేనా నీకు? నేను అన్ని గుర్తు చేసి ఏడిపిస్తున్నట్టు భర్త వదిలేసినట్టు ఏడుతుంది, కూతురు వదిలేసిందంటే. మన ఒక మనిషి అయితే కూతురు వదిలేసింది. కూతురు వదిలితే ఈమె పడిపోయింది, కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, నడుము పడిపోయింది. ఆ పక్కింటోళ్ళు అయ్యగారు బాగు చేస్తాడు అని తీసుకొచ్చారు. అయితే దారిలో కూడా చచ్చిపోయే మనిషి వచ్చిన వారమే నడుచుకుంటూ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి అట్లా. ఇప్పుడు ఆమె నేను చేయగలుగుతా, కానీ అంటే అయిపోదో. ఆమెకి ఏం చేయాలో నేను చేయాలా. ఇప్పుడు మాట కొంచెం వచ్చింది అన్నావు కదా, మాట పూర్తిగా వస్తుంది. కూర్చుంటుందంటే నడుము ఇన్ని రోజులు పని చేయలేదు, ఓకే నడుము పని చేస్తుంది. బ్రెయిన్ సూపర్గా ఉంది. చప్పట్లు కొట్టండి. నేను పట్టుకోను. తలకలు గడ్డలోనే అంటే మీరు భయపడకండి, మనం ఇక్కడి నుంచే క్లోజ్ చేసేస్తాం. చప్పట్లు కొట్టండి. మీరందరూ ఇక్కడికి రావక్కర్లా. అకౌంట్లో కూడా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే, ఆయిల్ వాటర్ ప్రార్థన చేస్తే హాస్పిటల్లో కోమలు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 10 సంవత్సరాల మూలం పడిపోయిన వాడి దగ్గర ఇంట్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్న లోపల వాళ్ళు లేచి అన్నం కూర తెచ్చుకుని అన్నం తినేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. పూర్తిగా కాళ్ళు చేతులు పడిన వాళ్ళు కూడా లేచి నడిచి ఇలా నడిచేస్తున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొడతా. చంద్రకుమారి నువ్వేం భయపడకు, నేను ఉన్నాను. మీ అమ్మతో మాట్లాడి డీల్ నేను బాగు చేసి నడిపించి, ఓకేనా? ఓకేనా? అన్నిటికీ ఆయన మీ ఆయన కావాలా? వద్దా? మంచోడు కదా? కూతురు కావాలా? ఎవరు వద్దా? నేను కావాలా? ఓకే చప్పట్లు కొట్టండి. చాలు, ఇక చాలు. వేస్తే నామానికి వెళ్ళండి. కాళ్ళు అయిన కూడా వస్తాయమ్మా, నేను చెప్తాను, మీతో మాట్లాడతాను. మరి కొంచెం దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.